బ్రదర్ ఒక పక్క అసలు ఎలాంటి సమస్యలు లేవని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఆ సమస్యలన్నీ పోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. మళ్ళీ ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు, విద్యార్థులు, ఈ సమస్యలు ఇదంతా ఏం చెప్తారు అసలు? చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పిండు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒకసారి రేవంత్ రెడ్డి వేసిండో లేదో ఒకసారి చూసుకోమని చెప్పండి. మీడియా సమావేశంలో మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా విద్యారంగ సమస్యల పరిష్కారంగా చాలా సమస్యలు ఉన్నాయి. శ్రీ చైతన్య, నారాయణ కాలేజ్ లాంటి వాళ్ళకి ఇంటర్ కాలేజీలో ఒక విద్యను వ్యాపారం చేస్తున్నప్పటికీ వాళ్ళ ఆంధ్ర ప్రజాప్రతినిధులు, ఆంధ్ర పెట్టుబడిదారు తెలంగాణలో కూడా 4 చిన్న చితగా మధ్యతరగతి బడ్జెట్ స్కూల్ ఏమైనా ఫీజు రిమెంట్స్ స్కాలర్షిప్లు విడుదల చేస్తే మాలాంటి చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, కొంచెం జేఎన్టీ లాంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ అయిపోతే జేఎన్టీ లాంటి చదువుకొని భవిష్యత్తులో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక విద్యావంతులై ఉద్యోగస్తులమైతే మా కుటుంబాలు, మా తల్లిదండ్రులు మేము ఆశపడి ఇక్కడికి దాకా వచ్చినాం. వీటిని గత 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ చేస్తూ ఉన్నాడు. ఛాయ్ బిస్కెట్ తింటాం, ఛాయ్ తాగుతుంటే ఇంత బిస్కెట్ తింటా ఉన్నాడు. అధికారులు పోతున్నారు చెప్పండి. మరి 8,500 కోట్ల రూపాయలు ఎందుకు విడుదల కావట్లేదు అనే విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. ఆర్థిక వ్యవస్థ మంచిగా లేదు, బడ్జెట్ లేదని చెప్తా ఉన్నాడు. నన్ను కోసుకున్న పైసలు వెళ్ళవు ఇంతకు మించి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రధానంగా అప్పులు ఎవరు ఇచ్చే పరిస్థితులు లేరట, మన నమ్ముతలేరట తెలంగాణ రాష్ట్రాన్ని. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నమ్మట్లేదు, పైసలు ఇవ్వడానికి. ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు మాట్లాడాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి మాట్లాడాలా? రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాలా? రాష్ట్ర ఆర్థిక మంత్రి మాట్లాడతాడు. రాష్ట్రంలో పైసలు ఇస్తారా, ఎక్కడి నుంచి ఏమొస్తాయని. రేవంత్ రెడ్డికి ఎక్కడ భూమి ఉందో తెలుసు, ఎక్కడ పైసలు వస్తుందో తెలుసు, ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉందో తెలుసు, ఎక్కడ రింగ్ రోడ్ వస్తుందో తెలుసు. దానికి ఎక్కడ పైసలు రావాలో తెలియదా? మనిషిని నమ్మాలంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని నమ్మకపోవచ్చు, కానీ వ్యవస్థ నమ్ముతారు కదా. ఒక రాష్ట్రానికి ఒక పెట్టుబడి చేయాలంటే మరి లేదా అయితే మన వ్యవస్థ మంచిగా లేదా, నమ్మకపోవడానికి కారణం వ్యవస్థ నమ్మకం ఉండాలంటే మరి శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు ఉండి లక్షలు పెట్టుబడి పెట్టి ఏం తెచ్చి పెడతారో చెప్పండి. ఒక విలువలతో కూడుకున్న విద్యా వ్యవస్థ, అది కేజీ నుండి పీజీ వరకు కొఠారి కమిషన్ చెప్పినట్టు తరగతి గదిలో దేశభౌతి నిర్మితమైనప్పుడు ఆ వ్యవస్థ ఉంటుంది. కానీ పైసలు ఖర్చు పెట్టుకొని ₹1,00,000 పెట్టుకొని అలా నేను ఒక డిగ్రీ పాస్ అయితే, లేదా ఒక 10 లక్షలు పెట్టి నేను డాక్టర్ పాస్ అయితే, మా అమ్మ నాన్న నా కోసం 10 లక్షలు 20 లక్షలు అప్పు తెచ్చి నేను డాక్టర్ అయితే ఈ సమాజానికి సేవ చేయాలని చూస్తున్నా, పేషెంట్ దగ్గర నుంచి పైసలు సంపాదించాలని చూస్తున్నా. కాబట్టి విలువలతో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థ ఉన్నప్పుడు సమయం కోసం ఆలోచిస్తాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదా, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఏం చేయాలి, ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని ఎట్లా పెంచాలని ఆలోచిస్తాం. కానీ అది కూడా ప్రజలకే వదిలేస్తుండు కదా ఛాన్స్. ఏం చేస్తారో చేయరు, మీరే చేయరు, మీ చేతిలో పెడతా అంటుంది. మా రాష్ట్ర ప్రజాప్రతినిధులు నిజంగా ప్రజలు వాళ్ళని నమ్మట్లేదు అనుకోండి. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ మొత్తం కూడా వాళ్ళ జీతాలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ప్రజల కోసం పనిచేద్దాం అనుకున్న వాళ్ళ జీతాల కోసం ఎందుకు, వాళ్ళ ఎస్కట్లు ఎందుకు, వాళ్ళ గన్మెన్లు ఎందుకు, వాళ్ళ పైసలు ఎందుకు, వాళ్ళ బండ్లు ఎంత, వాళ్ళ పెట్రోల్ ఎంత, ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్లు 30-40 లక్షల రూపాయల బిల్లులు, వాళ్ళ ఒక పర్సనల్ డ్రైవింగ్ అలవెన్స్ 30-15 లక్షలు పెడతా ఉన్నారు. అంటే మరి రాష్ట్ర బడ్జెట్ ఏడిపోతా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి ఖాతాలో పోతా ఉన్నదా? ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వాళ్ళు తింటా ఉన్నారా? నిజంగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదనుకుంటే మరి మీ జీతాలు ఎందుకు నెలకి అకౌంట్లలో మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నారు కదా, మరి అయ్యాన్ని చూస్తున్నాయి. అయితే ఒక పక్క ఈ బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, కానీ 200 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తామని చెప్పి మళ్ళీ అట్లా చెప్తాం. ఇది టాలీ అవుతుంది ఈ వర్డ్స్ అన్ని ఎట్లా చూస్తారు బ్రదర్? మాయా మాటలు చెప్పి కాలం ఎలా తీసుకునేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఏదైతే ఒక ఆలోచన వచ్చిందో, ఆలోచన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాదండి, కట్టిన బిల్డింగ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టీచర్లు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని స్కూళ్ళల్లో కూడా గురుకులాలు ఉన్నాయి. వీటన్నిటి ఉన్న బిల్డింగ్లను డెవలప్మెంట్ చేయాలంటే కొత్త స్కూల్ కడతామని చెప్పేసి మనిషిని ట్రాప్ చేయడమే. ఉన్న స్కూళ్ళలో స్ట్రెంత్ పెంచండి. టీచర్లు చాలామంది గవర్నమెంట్ టీచర్లు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే మొత్తం కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళ మీద ఒక రెగ్యులేషన్ తీసుకోండి. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో డిఈఓలు, ఎంఈఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూళ్ళకి అనుమతులు ఇస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్లలో, బిల్డింగ్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్లలో కనీసం స్కూల్ గ్రౌండ్ లేకుండా, కనీసం డిగ్రీ క్వాలిఫైడ్ టీచర్లు లేకుండా ఇంటర్మీడియట్ 10th పాస్ అయిన 5,000-10,000 రూపాయలు ఇచ్చే స్కూల్ చేర్పిస్తూ ఉన్నారు. ఇలా శ్రీ చైతన్య నారాయణ స్కూల్ కూడా తెలంగాణ రాకముందుకు 300-400 స్కూళ్ళు అంటే మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తం మొత్తం కూడా బ్రాంచ్లు 300, 1700 బ్రాంచ్లకి పోయినాయి. అంటే శ్రీ చైతన్య నారాయణ 1700 పోయినంటే ఇంకా మిగతా 1400 బ్రాంచ్లు వచ్చినాక దాదాపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక 400 బ్రాంచ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే గ్రామీణ స్థాయిలో కూడా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే శ్రీ చైతన్య నారాయణ రాగలేంది. మరి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు పట్టించుకోవట్లేవు? అంటే గవర్నమెంట్ స్కూళ్ళ మీద నీకు చిత్తశుద్ధి లేదు, గవర్నమెంట్ స్కూళ్ళ మీద నీకు గవర్నమెంట్ విద్యారంగం మీద ఉంది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కొట్లాడిన వాళ్ళు ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో. మరి ఉస్మానియా టీచర్ రెగ్యులర్ పోస్టులు ఎందుకు ఇవ్వండి? కాంట్రాక్చువల్ తోటి, పార్ట్ టైమ్లతో నడిపిస్తున్న పరిస్థితి. ఉండాల్సింది 1,200 మంది ప్రొఫెసర్లు, ఇలా ఉన్నది 270 మంది ప్రొఫెసర్లు. 1,200 మంది చెప్పాల్సిన టీచర్లు వర్కింగ్ లోడు 200 మందితో అవుతుందా? అంటే నిజంగా నిన్ను నమ్మాలంటే ఎందుకు నమ్ముతారు చెప్పండి? 1,200 మంది రిక్రూట్ చేశారు కదా, 200 మందితో నడిపిస్తారంటే నేను ఎందుకు నమ్ముతాడు? విద్యకు రంగానికి కావాల్సినటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలన్నా, ఈ దేశ మానవీయ విలువలు నిలబడాలన్నా, ఒక
క్రైమ్ రేట్ ఏదైతే ఉందో నేరాలు జరగకుండా ఉండాలంటే ఒక విద్య విలువలతో కూడుకున్నది ఉండాలి. విలువలు చైతన్యవంతమై సమాజం పైన ఒక పరిపక్వత అవగాహనతోటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా మంచి లేదనేది ఇక్కడ ఉన్న మేధాలు అడితే చెప్తూ ఉంటారు. ఆర్థికం ఎట్లా వస్తుంది, ఎట్లా క్రియేట్ చేయాలనే విషయం చెప్తూ ఉంటారు. కానీ నీకున్న ఆ సొయ్యి లేకుండా మొత్తం క్యాబినెట్లో ఏం చేయాలి, విద్యకు నువ్వే పెట్టుకుంటే ఇంధనం నువ్వే పెట్టుకుని అన్ని నువ్వే పెట్టుకున్నాక నీకు ఏం తెలుస్తూ ఉంటాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని శాఖలను పర్యవేక్షించే బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నియమించి ఉంటుంది. కానీ విద్యాశాఖకు విద్య పక్క పెడితే ఇంధన పక్క పెడితే ఎక్కడ శాఖ అక్కడ పోయినా నీకు ఎట్లా తెలుస్తూ ఉంటుంది. అందరి దగ్గరికి రావాల్సిన కమిషన్ మొత్తం నా దగ్గరికి ఒకరికే రావాలనుకుంటే అది నేను ఎవరు నమ్మే పరిస్థితి. ఎందుకంటే నువ్వు దోసుకోవడానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నా తప్ప నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకున్న ముఖ్యమంత్రి అయితే విద్యారంగ సమస్యల మీద ఫైట్ చేసిన వాళ్ళు కావచ్చు, అంటే విద్యారంగ సమస్యలు బయటికి తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం మీద కొట్లాడిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేరు బ్రదర్? అంటే మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు గతంలో విద్యార్థి నాయకులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేరు మీ పట్ల? మేధావులు అనేటోళ్ళు మీరు నమ్మినా పోయినా అవకాశాల కోసం మేధావులు లాంటి వాళ్ళు, వాళ్ళకు మేధావులు లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక కనీస జీవికి తన తిండి తాను వెనుకలాడి తింటుంది. మేధావులు అనేటోళ్ళు ఏంటంటే ఏ గవర్నమెంట్ అధికారం ఉంటే మీరు చూస్తున్నట్టు కేసీఆర్ పక్కన మొన్న ఎవరు ఉన్నారు, ఇలా రేతుడి పక్కన వాళ్ళు ఉంటారు, రేపు నా పక్కన కూడా అంతే ఉంటారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నా పక్కన కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ మేధావులు అన్నట్టు. ఏడే పైసలు వస్తాయా, ఏడే పదవులు వస్తాయా, అదే ఆలోచన చూస్తారు తప్ప ఈ సమాజం కోసం ఉపయోగపడేటువంటి వ్యక్తి అయితే ఎవరు కాదు. మీరు అనుకున్నటువంటి మేధావులు ఎవరైతే సోకాల్ మేధావులు ఉన్నారో వాళ్ళందరూ గతంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు కేసీఆర్ తిట్టిన వాళ్ళందరూ మరి రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళ పదవులు వచ్చిన తర్వాత వాళ్ళ జీతాలు వస్తాయి, వాళ్ళ అలవెన్స్ వస్తాయి. మరి వాళ్ళకి లేని ఆర్థిక పరిస్థితి, వాళ్ళకి లేని సంక్లిష్ట పరిస్థితి మరి ప్రజలకి విద్యారంగ సమస్యలకు ఎందుకు వస్తుందో మీరే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది. ఏం డిమాండ్ చేస్తారు ఫైనల్గా? మొత్తం కూడా విద్యారంగ సమస్యలు కేజీ నుండి పీజీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ స్థాయికి ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నీకు ఆ బాధ్యత ఉన్నది. వాటిని నెరవేర్చే క్రమంలో మాలాంటి సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తులు, సమాజం మీద ఉన్న ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు, విద్యార్థులు, విద్యా సంఘాలు మీలాంటి సమాజ స్పృహని బయటికి తీసుకురావాలని ఒక జర్నలిస్టుల సహకారాలతోటి మేము భవిష్యత్ తరాలకు ఒక ఉద్యమాలను నిర్వహిస్తామని చెప్పేసి డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.